సార్ ఉత్త ఒడ్లే కాదు, కూరగాయలు పండిస్తే లాభం ఉంది, మొక్క పండిస్తే లాభం ఉంది, ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది. నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది, డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయాడు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు డ్రిప్, స్ప్రింక్లర్స్, వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే 90% సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అవన్నీ మాయమైపోయినాయి. అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ క్రాప్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి. వ్యవసాయం వ్యవసాయ కుటుంబాలకు, కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకరు వ్యవసాయం చూడాలి, ఒకరు ఉద్యోగం చేయాలి, ఇంకొకరు వ్యాపారం చేయాలి. అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి. రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడమే కాదు, పరిశ్రమలు పెట్టే వాళ్ళకి భూములు ఇవ్వడమే కాదు, వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, టెక్నాలజీని బదిలీ చేయాల్సిన అవసరం ఉంది, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది. రైతుకు తెలీదు పాపం, 2 ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా చల్లుతాడు. కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ తప్పుతుంది, కలుషితమైన ఆహారం తగ్గుతుంది, భూమి సారవంతమైన నేలగా ఉంటుంది. ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకి ఈరోజు మనం